హలో. మనలో చాలా మంది ఏదన్నా ఒక పని స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏదో వంకలు పెట్టుకుంటామన్నమాట. ఏదైనా పని ఇప్పుడు స్టార్ట్ చేద్దామన్న ఆలోచనొస్తే ఇప్పుడు ఏదేదో ఊహించేసుకుంటాం. ఓకే. రేపు మార్నింగే ఖచ్చితంగా స్టార్ట్ చేద్దామని అనుకుంటాం. రేపు మార్నింగ్ వచ్చేసరికి ఏదో కారణంతోటి మళ్ళీ ఆఫ్టర్‌నూన్, మళ్ళీ అలాగే ఈవినింగ్, లేదంటే నెక్స్ట్ డే ఇలా పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తాం. మళ్ళీ పోస్ట్‌పోన్ చేయడం ఒక్కటే గాకుండా ఒక నెల రోజులైనంక దాని గురించి ఆలోచించి రిగ్రెట్ ఫీల్ అవుతాం. అరే! నెల క్రితం స్టార్ట్ చేసుంటే చాలా బాగుండే అని. అంటే ఇది యూట్యూబ్ ఛానెల్ ఒక్కదాని గురించి నేను చెప్పట్లేదు. ఏదైనా సరే పని గురించి. ఓకే. ఇది చెప్తున్న ఇది చెప్పాలనుకున్నప్పుడు నాకొక కథ గుర్తుకొచ్చింది. అదేంటంటే ఒక ఊళ్ళో భరత్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. చాలా తెలివైనవాడు. అన్ని విషయాల్లో చాలా చురుకుగా ఉంటాడనమాట. కాకపోతే ఆ అబ్బాయికున్న ఒకే ఒక్క ప్రాబ్లమ్ ఏందంటే ఏదైనా పని స్టార్ట్ చేయాలంటే ఏదో ఒక రీజన్ వెతుకుతుంటాడు. పని స్టార్ట్ చేయడు. బద్ధకస్తుడు. ఒకవేళ పని స్టార్ట్ చేసిండంటే దాంట్లోనే ఎక్సలెంట్ పర్ఫెక్షన్ ఉంటది. కానీ స్టార్ట్ చేయందుకు చాలా కారణాలు వెతుకుతుంటాడు. ఆ పనిని ఏదో రకంగా వాయిదా వేస్తా ఉంటాడు. ఒకరోజు ఆ ఊర్లోకి ఒక శిల్పకారుడు వస్తాడనమాట. అంటే విగ్రహాలని తొలుస్తా ఉంటారు కదా! వాళ్ళు. అక్కడ ఆడుకుంటున్న ఆ యువకులందరిని చూసి ఈ భరత్ యొక్క చురుకుదనాన్ని అబ్జర్వ్ చేసిన ఆ శిల్పకారుడు ఒకసారి భరత్‌ని దగ్గరికి పిలుచుకొని ఊరు చివరన ఉన్న ఒక పెద్ద బండరాయి దగ్గరికి తీసుకెళ్ళి, "భరత్, దీని లోపల ఒక మంచి గంభీరమైన ఒక యుద్ధ వీరుని శిల్పం దాగి ఉంది. నీ పనేంటంటే అందులో ఉన్న యుద్ధ వీరుని విగ్రహాన్ని బయటికి తీయాలే. నువ్వు రేపటి నుండి పని ప్రారంభించు" అని చెప్పి వెళ్ళిపోతాడక్కడి నుండి. సరే గురువుగారు అనుకోని మళ్ళీ మార్నింగ్ సుత్తే ఆ ఉలి ఉంటది గదా! దాన్ని తీసుకొని భరత్ అక్కడికి వెళ్ళిపోతాడు. ఆ బండరాయిని చూసిన వెంబడే ఆశ్చర్యానికి గురైపోతాడు. ఇంత పెద్ద బండరాయిని నేనొక్కడినే చేయగలనా? ఒకవేళ చేసినా అదేమన్నా ఖరాబయిపోతే నన్నేమంటాడో గురువుగాడు. అలాగే ఒకవేళ చేయాల్సొచ్చినా కాళ్ళ నుండి స్టార్ట్ జేయాలా? లేకుంటే తల భాగం నుండి స్టార్ట్ జేయాలా? ఇలా కన్‌ఫ్యూజన్‌లో పడిపోతాడు. ఆ రోజంతా అదే ఆలోచిస్తూ బుర్ర బద్దలైపోద్దన్నమాట. సాయంత్రం వరకు అలసిపోతాడు. కానీ ఒక్క దెబ్బ, ఒక్క ఉలి గూడంగా దాని పైన కొట్టడు. కొట్టకుండానే అలసిపోయి ఇంటికొస్తాడు. ఇంటికొచ్చేసి అలాగే ఉండకుండా తను మళ్ళీ ఆలోచిస్తాడు దాని గురించి. అరే! చేయాల్సింది నేను చేయలేదే. పని స్టార్ట్ చేయాల్సింది చేయలేదని రిగ్రెట్ ఫీల్ అయ్యి రాత్రి గూడా సక్కగా నిద్రపోడు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి ఏదో ఉత్సాహంతోటి పోతాడు. అక్కడికెళ్ళిన తర్వాత సేమ్ అవే క్వెషన్స్ రిపీటెడ్. నేను చేస్తున్నప్పుడు ఖరాబ్ అయిపోతే అందరూ నవ్వుతారు. నవ్వుల పాలైపోతానేమో. అసలెక్కడికెళ్ళి స్టార్ట్ జేయాలి? ఇది చాలా గంభీరమైనంగా పెద్దగుంది బండరాయి అని ఆలోచిస్తూ ఆ రోజు గూడా వేస్ట్ చేస్తాడు. ఇలా డే ప్రతిరోజు పోతాడు, వెయిట్ జేస్తాడు, ఆలోచిస్తాడు, పని స్టార్ట్ జేయకుండానే వచ్చేస్తాడు. వారం రోజుల తర్వాత తను అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు గురువుగారు అక్కడికొస్తారన్నమాట. ఆ శిల్పకారుడు ఉంటాడు గదా! "ఏంటి భరత్, ఇంకా పని స్టార్ట్ జేయలేవా?" అని అడిగితే అప్పుడు వివరిస్తాడు భరత్. "గురువుగారు, ఇది చూడ్డానికి చాలా పెద్ద విగ్రహం ఉంది దీని లోపల. ఈ బండరాయిని నేను చేయలేకపోతున్నా. ఒకవేళ చేసినా ఖరాబ్ అయిపోతదేమన్న ఆలోచనలు నన్ను భయపెడుతున్నాయి. ఒకవేళ ప్రారంభించాల్సొచ్చినా తల భాగం నుండి ప్రారంభించాలా? లేదా కాళ్ళ భాగం నుండి ప్రారంభించాలా? ఈ కన్‌ఫ్యూజన్ అనేది నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది గురువుగారు" అని చెప్తాడన్నమాట. అప్పుడు గురువుగారు ఏం చెప్తారంటే, "భరత్, నువ్వు ఈ కంప్లీట్ విగ్రహాన్ని ఒకే రోజు చేయాలని నువ్వు ఊహించుకుంటున్నావు. ఆ విగ్రహం కంప్లీట్ మొత్తం పనిని ఒకే రోజు చేయాలని ఊహించుకుంటున్నావు. అందుకోసమే నీకు భయమొస్తుంది. సో, నువ్వేం చేస్తావంటే, ఈరోజు చేయాల్సిన పని ఆ పెద్ద బండరాయికి ఆ మూలన ఉన్న ఒక భాగాన్ని మాత్రమే తొలగించాలి. ఈ రోజుటికి నీ పనయిపోయింది. మరుసటి రోజొచ్చి ఇంకొక మూలకున్న భాగాన్ని తొలగించు. ఇలా ప్రతిరోజు వచ్చేసి లోపల ఉన్న విగ్రహాన్ని పట్టించుకోకుండా, ఆ విగ్రహానికి పక్కకున్న భాగాలని తొలగిస్తూ పో" అని చెప్తాడనమాట. ఏదేమైనప్పటికీ ఆ రోజు సాయంత్రం ఆ బండరాయికి ఉన్న ఒక కొనకు తన ఉలిని పెట్టి సుత్తితో కొట్టి ఒక భాగాన్ని భరత్ తొలిచేస్తాడు. భరత్‌కు ఎక్కడ లేనంత ధైర్యం వచ్చేస్తది. నేను చేయగలను ప్రారంభించిన అనే ఒక నమ్మకం అనేది గట్టిగా వచ్చేస్తది. సో, ఇలాగే మరుసటి రోజొస్తాడు. వచ్చేసి తన పనిగా రోజు ఇంత భాగంగా ఒకే రోజుగా చూడడప్పుడు. కొద్ది భాగాన్ని చేసుకుంటూ పోతాడు. చివరికి ఒక రోజు పోయేసరికి తన కళ్ళకి ఆశ్చర్యం కలిగిపోతుంటది భరత్‌కు.
తనకు తెలియకుండానే అంత పెద్ద బండరాయిలోంచి ఒక గంభీరమైన వీరుని ప్రతిరూపం కనిపిస్తది. ఇదంతా నేనే చేశానా? నా వల్ల అయిందా? అని ఆశ్చర్యపోతాడు. అప్పుడు గురువుగారు చెప్తారు, ఎప్పుడైనా సరే ఒక పనిని మొత్తంగా చూసినామనుకో, అది మనల్ని భయానికి గురి చేస్తది. ఏదో ఒక కారణం చేత ఆగిపోయేలా చేస్తది. ఏదైనా పని మనం చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ చిన్న చిన్నదిగా, కొద్ది కొద్దిగా చూడాలి అని చెప్తాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఈ కథ ఇక్కడికి అయిపోయింది. సో దీనికి మళ్ళీ మనం ఏం చెప్పాలనుకుంటున్నామంటే, ఎగ్జాంపుల్‌గా ఒక బుక్ తీసుకొచ్చినాము. 500 పేజెస్ ఉంది. ఆ బుక్‌ని మొత్తం చదవాలని ఆలోచించినప్పుడు 500 పేజీలున్నాయి. నేను చదవగలనా? నేను చేయగలనా? అని ఏవేవో ఆలోచనలొచ్చేస్తాయి. చదవలేవు. నువ్వు అప్పుడు చేయాల్సిన పనేంటంటే, మొదటి రోజు నువ్వు చదవాల్సింది ఏకాగ్రతతోటి ఒక్క పేజీ మాత్రమే చదవాలి. ఒక్క పేజీ మాత్రమే. నువ్వు ఎన్ని పేజీలు చదువుతున్నావు అన్నది ముఖ్యం కాదు. ఒక్క పేజీని మాత్రం పద్ధతిగా చదవాలి. నెక్స్ట్ డే వచ్చి నీకు వీలైతే 1 లేదా 2 ఇలా చేసుకుంటూ పోతే కొన్ని రోజులలో సమయం గురించి అవసరం లేదు ఇక్కడ. కొన్ని రోజులలో ఆ బుక్‌ని సంపూర్ణంగా నువ్వు చదివేస్తావు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ వీడియోస్ వరకు వచ్చినప్పటికి మనం ఒక ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ పెట్టాలనుకుంటే ఎంత కన్‌ఫ్యూజ్ అయిపోతామంటే ఊహించేసుకుంటాం. ఓకే, నేను ఛానల్ పెడితే ఏ సబ్జెక్ట్ మీద వీడియోలు చేయాలి? వీడియోలు చేస్తే ఎన్ని వీడియోస్ చేయాలి? 100 వీడియోలకి నా దగ్గర స్క్రిప్ట్ లేదు. ఇలాంటివన్నీ ఊహించేసేసుకొని ఆ పని స్టార్ట్ చేయకుండా యూట్యూబ్ ఛానల్ చేయకుండానే చేసేస్తాం. నేను చెప్పే ఆలోచన, సలహా సలహా సూచన మీకేంటంటే, ఫస్ట్ మీ ఒపీనియన్ ఒకవేళ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంటే ఒక్క వీడియో గురించి ఆలోచించండి. జస్ట్ ఒక్క వీడియో గురించి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం నేను చేసినట్టు సెల్ఫ్ ఇంట్రడక్షన్ జస్ట్ ర్యాండమ్‌గా చేసేసిన. ఇప్పుడు కూడా జస్ట్ ర్యాండమ్‌గా చేస్తున్నాను. దీంట్లో ఎలాంటి ఎడిటింగ్ లేదు, ఏం లేదు. సో మీరు కూడా ఇంకేం చేస్తారంటే, మొదట్లో పర్ఫెక్షన్ గురించి ఆలోచించకుండా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయినా సరే ఒక్క వీడియోని చేసి పెట్టేసేయండి. బ్రైట్‌నెస్ ఉందా? లైట్ ఉందా? మంచి ఫోన్ ఉందా? అని ఆగిపోకుండా ఒక్క వీడియో గురించి మాత్రమే ఆలోచించండి. నెక్స్ట్ వీడియో గురించి ఆలోచించొద్దు. ఆ వీడియోని పోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో గురించి మాత్రం ఆలోచించండి.